రష్యాలో మరోసారి భారీ భూకంపం అయితే ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని చెప్పాలి. అయితే సుమారుగా 600 ఏళ్ల తర్వాత కూడా అగ్నిపర్వతం ఎద్దుచిమ్ముతూ ప్రజలను అయితే భయభ్రాంతులకు గురిచేస్తుంది. సో మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా కూడా అక్కడక్కడ భూకంప ప్రకంపనలు ప్రజలను అయితే అల్లకల్లోలం చేస్తున్నాయని చెప్పుకోవాలి. దీంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు అక్కడి ప్రభుత్వం అయితే. సో ఇప్పటికే అటు భూకంపానికి సంబంధించి ఏకంగా రిక్టర్ స్కేల్ పై 7 తీవ్రతతో నమోదైంది. దీంతో ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకైతే పరుగులు పెడుతున్నారు. మరో పక్కన సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఎత్తైన ప్రాంతాల్లోకి ప్రజలందరూ వెళ్లాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే మరోసారి రష్యాలో భారీ భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని చెప్పుకోవాలి. సో ఏదైతే రిక్టర్ స్కేల్ పై ఏకంగా తీవ్రత 7గా నమోదైంది. సో మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ భూకంప తీవ్రత కూడా పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ సో మరో పక్కన అయితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎర్త్ క్వేక్ దాటికి ప్రజలంతా వణికిపోతున్నారని చెప్పుకోవాలి. సో ఏకంగా 600 ఏళ్ల తర్వాత ఈ అగ్ని పర్వతం అనేది కూడా బద్దలయ్యి అక్కడి నుంచి వస్తున్న మనం శకలాలు చూస్తున్నాము. సో పెద్ద మొత్తంలో ఈ అగ్నిపర్వత శకలాలు అనేవి కూడా అలా వ్యాపిస్తూ వస్తున్నాయి. సో దీంతో ఒక పక్కన భారీ భూకంపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో పక్కన అయితే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సో తీవ్రత ఏదైతే ఉందో భూకంప తీవ్రత 7గా నమోదైంది రిక్టర్ స్కేల్ పై. దీంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు అధికారులు. దీంతో అక్కడ ప్రజలంతా కూడా గసగస వణికిపోతూ సురక్షిత ప్రాంతాలకైతే పరుగులు పెడుతున్నారని చెప్పుకోవాలి. ఇక పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎత్తైన ప్రదేశాలకు రష్యాలో అయితే చేరుకుంటున్నారు. సో మనం చూస్తాం సునామీ వస్తుందంటే కూడా అటు అసలు ప్రజలు ఏ పక్కకి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. సో ఎక్కడ కూడా తలదాచుకోలేని పరిస్థితి ఉంటుంది. సో ముందుగానే అలర్ట్ అయిన ప్రభుత్వం అయితే వారిని ప్రతి ఒక్కరిని ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. సో సునామీ హెచ్చరికలు ఏ ప్రాంతాల్లో జారీ చేశారో ఆ ప్రాంత వాసులంతా కూడా అక్కడి నుంచి మొత్తం ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జనం కూడా తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అయితే కొంతమంది అయితే ఎటు వెళ్లలేని సిచ్యువేషన్ లో ఈ భూకంప దాటికి సునామీ హెచ్చరికలకు కొంతమంది వాటిలోనే చిక్కుకున్న దృశ్యాలు కూడా అక్కడ మనం చూస్తున్నాము. అయితే భూకంప దాటికి క్రాష్ ఎన్నికో అగ్నిపర్వతం బద్దలైంది. సుమారుగా 600 ఏళ్ల తర్వాత ఈ అగ్నిపర్వతం బద్దలైంది. సో దీంతో ఈ దాడి తీవ్రత అక్కడ ఇంకా పెద్ద ప్రమాదమే సంభవించిందని చెప్పుకోవాలి. ఒక పక్కన అటు భూకంప హెచ్చరికలు, మరో పక్కన సునామీ హెచ్చరికలు, ఒక పక్కన అగ్నిపర్వతం బద్దలైపోయి రష్యాలంతా కూడా దీంతో గజగజ వణికిపోతున్నారని మనం చెప్పుకోవాలి. అయితే ఏదైతే 6000 మీటర్ల వరకు కూడా బూడిదైతే ఎగిసిపడుతుంది. సో 6000 మీటర్లు అంటే మనం ఊహించుకోవచ్చు అక్కడ అగ్నిపర్వత బద్దలవడంతో తీవ్రత ఎలా ఉందనేది కూడా మనం టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో చూస్తున్నాము. ఒక పక్కన అయితే అగ్ని కిలలు ఏదైతే ఉంటాయో అటు లావా కూడా పక్కన ప్రవహిస్తుంది. మరో పక్కన అగ్నిపర్వతం బద్దలవడంతో ఏకంగా 6000 మీటర్ల వరకు ఆ బూడిదైతే ఎగిరిపడుతుంది. ఆ విజువల్స్ కూడా మనం క్లారిటీగా బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. మరో పక్కన సునామీ అటు వచ్చే ప్రాంతాల్లో సునామీ అయితే వస్తున్న నేపథ్యంలో కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతం అటు సునామీతో ఎలా నిండిపోయింది, ప్రజలు ఎలా బిక్కుమంటూ ఆ వరదల దాటిలో చిక్కుకుంటున్నారు అనే దృశ్యాలు కూడా ఒక పక్కన బాక్స్ లో అయితే మనం చూస్తున్నాము. మరో పక్కన అయితే అగ్ని కిల్లలకి అటు బూడిద ఎగిసిపడుతున్న దృశ్యం. ఏకంగా 6000 కిలోమీటర్ల బూడిదైతే ఎత్తుగా కూడా ఎగిరిపడుతుంది. ఆ దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాము. సో మనకే ఇక్కడ ఇలా ఉంటే అది చూసేందుకంటే ప్రజలు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 7 పాయింట్ల తీవ్రతతో రిక్టర్ స్కేల్ పై 7గా నమోదైంది భూకంప తీవ్రత అయితే ఇప్పటికే ఇటీవలే రష్యాను ఒకసారి భూకంపం అయితే వణికిచ్చింది. సో ఆ దాటి నుంచి ఇంకా బయటపడకుండానే మరొక్కసారి భూకంపం రష్యాలను అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఏకంగా ఇప్పుడైతే రిక్టర్ స్కేల్ పై తీవ్రత 8.8గా కూడా నమోదైంది. సునామీ హెచ్చరికలతో కూడా రష్యా ప్రజలంతా హడిలిపోతున్నారు. సో తమ పిల్లలతో ఎటు ప్రాణాలు కాపాడుకోవాలి, ఎటు పరిగెట్టాలి, ఏ సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయాలి అనేది కూడా దిక్కుతోచని స్థితిలో అయితే అక్కడ ఉన్నారు. కొంతమంది అటు తిండి ఆహారం లేక కూడా కొంతమంది ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో మనం చూస్తాం సునామీ వచ్చిందంటే కనుక అసలు ఏ ప్రాంతాల్లో వస్తుంది అనేది కూడా ముందుగానే గుర్తించినా కూడా ఆ ప్రాంత వాసుల్ని కట్టడి చేయలేకపోయినా లేదంటే వెంటనే కూడా చర్యలు తీసుకోకపోయినా ఈ తీవ్రత అయితే ఇంకా పెరిగే అవకాశం అయితే మనకు ఉంటుంది. సో అక్కడ ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు పంపించేందుకైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కొంతమంది అయితే తమకు తాము తమ ప్రాణాలని అరిచేతిలో పెట్టుకుని అటు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకైతే చర్యలు తరలి వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే రష్యన్లు మొత్తం కూడా భారీ భూకంపాలతో వరుస భూకంపాలని చెప్పుకోవాలి. ఇది రెండోసారి. సో గత సారి వచ్చినప్పుడు కూడా మనం భూకంప తీవ్రత మనం చూసాము. అక్కడ ప్రజలు ఎలా అలాడిపోయారు ఏంటనేది కూడా. సో ఇప్పుడు మరోసారి రష్యాలనైతే భారీ భూకంపం భయభ్రాంతులకు గురి చేసిందనే చెప్పుకోవాలి. సో మనం చూస్తున్నాము ఎక్కడికక్కడ కొన్ని ఇళ్లు సైతం కూడా ధ్వంసం అయిపోయాయి. సో ఎక్కడికక్కడ ఏం జరుగుతుందని తేరుకునే లోపే ప్రజలంతా కూడా చెల్లా చెదురుగా అయిపోయి కొంతమంది అయితే ఆ ఘటనలోనే సమాధి అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకంటే అటు భూకంప తీవ్రత ఒక్కసారిగా ఆ రష్యాన్ని కుదిపేసిందని చెప్పుకోవచ్చు మనం. ఈ కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. శివ, చూస్తున్నాము వరుసగా అయితే ఆ రష్యాలను భారీ భూకంపం అయితే భయభ్రాంతులకు గురి చేస్తుంది. సో ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏకంగా రిక్టర్ స్కేల్ పై కూడా 8.8గా నమోదైనట్టు తెలుస్తుంది. సిచ్యువేషన్ ఏంటి? రిక్టర్ స్కేల్ పై తీవ్రత అనేది 8.8గా కూడా నమోదైంది. ఈ భూకంప ధాటికి ప్రజలందరూ కూడా వణికిపోతున్నారు. గజగజ వణుకుతూ రోడ్ల మీదకు పరుగులు పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో ప్రభుత్వం సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు. వారి ప్రాణాలను వారు రక్షించుకునేందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు తగిన సూచన చేస్తుంది. గత 10 రోజుల క్రితం కూడా రష్యాలో వచ్చిన భూకంపం కానీ సునామీ హెచ్చరికల నేపథ్యంలో అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళిపోవాలని కూడా గతంలో కూడా సూచించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా వారి ప్రాణాలను రక్షించుకునేందుకు ఇళ్ల నుంచి బయటకు ప్రజలు తీసి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ అక్కడ నెలకొంది. ఇక భూకంప ధాటికి క్రాషిని కోచ్ లో అగ్నిపర్వతం బద్దలైంది. సుమారు 6 ఏళ్ల తర్వాత నిప్పులు ఎగ్జముతో అగ్నిపర్వతం బద్దలైన కూడా తెలుస్తుంది. ఇంకా 6000 మీటర్ల వరకు కూడా ఈ బూడిద అనేది ఎగిసిపడుతుంది. ఎక్కడ చూసినా కనుచూపు మేరలో మొత్తం అంతా కూడా ఈ బూడిద ఆకాశంలో దర్శనమిస్తుంది. ఇటీవలే భూకంపం రష్యాను వణికించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత కూడా 8.8గా నమోదైంది. ఇక సునామీ హెచ్చరికలతో రష్యా ప్రజలందరూ కూడా హడలిపోతున్నారు. రష్యా పక్కనున్న ప్రదేశాలు కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే వరుస భూకంపాలతో రష్యా అతలకుతమవుతోంది. అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలని కూడా వారందరికీ అవగాహన కలిగించే విధంగా కూడా వారందరికీ కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలని కూడా చెప్తున్నారు. అంటే 8.8 శివ, అటు సునామీ హెచ్చరికలు చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏ ప్రాంతాల్లో అయితే సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? సో అక్కడ ప్రజలకు ఏమన్నా ముందస్తుగా చర్యలు, సహాయక చర్యలు ఏమైనా అందిస్తున్నారా? ప్రాంత వాసుల్ని తరలించడానికి కానీ, అలాగే ఆహారం కానీ, సో ఇలాంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా ముందుగా? డెఫినెట్ గా వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. భారీ భూకంపం నేపథ్యంలో రష్యా వ్యాప్తంగా మరి ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదం బద్దలైన పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటూ కూడా ప్రభుత్వం కూడా అక్కడి నుంచి వారందరినీ వెకేట్ చేపిస్తుంది. ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం తరలిస్తుంది. వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ, ఆహార పదార్థాలు కానీ ప్రభుత్వమే దగ్గర నుండి పర్యవేక్షిస్తుంది. అధికారులు కూడా ప్రభుత్వం అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఎటువంటి పని కలగకుండా ముందుగా అక్కడి నుంచి ఇక్కడికి తీవ్రత, ప్రభావం అనేది ఎక్కడికి ఎక్కువగా ఉంటుందో అక్కడున్న ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను ఇటు అధికారులు కూడా తూచ తప్పకుండా పాటిస్తూ ఇటు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన ప్రదేశాలకు తరలిస్తూ ఉన్నారు. అఖిల శివ, అయితే మరో పక్కన మనం చూస్తున్నాము 600 ఏళ్ల తర్వాత కూడా అగ్ని పర్వతం బద్దలైన ఘటన. అయితే ఒక పక్కన భూకంపంతోనే అల్లాడిపోతుంటే మరో పక్కన సునామీ, ఇంకో పక్కన అగ్ని పర్వతం. సో దీంతో అసలు అక్కడ ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం ఉందనుకోవచ్చు. సో అగ్ని పర్వతం అటు బద్దలైన తర్వాత శకలాలన్నీ కూడా ఎటువైపుగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే బూడిద కూడా పెద్ద ఎత్తున అయితే అక్కడ ఎగిసిపడుతుంది. సో దీంతో ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రజలు అక్కడ అగ్ని పర్వతం సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బూడిద కూడా మొత్తం వ్యాపించిన నేపథ్యంలో అంటే 600 సంవత్సరాల తర్వాత ఈ అగ్ని పర్వతం నిప్పులు విరజిమ్ముతూ బద్దలైంది. ఇక 6000 మీటర్ల వరకు కూడా ఈ బూడిద అనేది ఎగసిపడుతున్నట్లు తెలుస్తుంది. అంటే అక్కడున్న చుట్టుపక్కల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు ఈ బూడిద ఎగసిపడటం వల్ల. ఈ నేపథ్యంలోనే ఏదైనంత త్వరగా ప్రజలందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనేది ప్రభుత్వం చెబుతోంది. దానికి అనుగుణంగానే ప్రజలందరూ కూడా
భయాందోళన వ్యక్తం చేస్తూ ఆ ప్రాంతాలను కూడా ఖాళీ చేసి ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అట్లా. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం కదా, ఏదైతే ఎటు రష్యాని ఇటీవలే భారీ భూకంపం వణికించింది.